మొదటి అధ్యాయము, లోకసువార్త మొదటి అధ్యాయం 68 అనే చూడండి సంఖ్య 68 నుంచి 75 వరకు చదువుకుందాం. అందును బట్టి వారు చుట్టుపట్ల 68 లోకసువార్త మొదటి అధ్యాయం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన తన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధత నిబంధనలు, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణములు జ్ఞాపకం చేసుకున్నటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేశాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణులను, మహోన్నతులను, సర్వశక్తిమంతులైనటువంటి గొప్ప దేవ, భూమి ఆకాశములను నీ నోటి మాటలు చేత సృజింపచేసిన ఈ కోరికనిచ్చి నన్ను నిర్మాణం చేశావు ప్రభా. నీదైనటువంటి ఆత్మను వారిలో నుంచి దేవా, నా తండ్రి, మీరు వారిని ప్రేమించారు దేవా. నీవు లోకమును ఎంతో ప్రేమించను అన్న మాట ఆ జీవితంలో ప్రభా నాయన నిజంగా నీ రక్షణను గురించినటువంటి అనుభవాన్ని మేము ఉద్ధరిగిన వారుగా ఉండి మేము విడుదలగా సిద్ధపడటానికి మీరు మాకు అనుగ్రహింపచేసిన ఇక్కడ దినాల్లో ఈ బహుమానాన్ని బట్టి నీకే తగిన ప్రాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మాతో మాట్లాడండి. మీ మాటల వలన మేము మేలు పొందుటకు తగిన సహాయం దయచేయండి. మహిమ ఘనత మీరే పొందుతారు. మా ప్రభును, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థించున్నాను. ఆమేన్. దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశము, ఆయన సంకల్పం, ఆయన స్వారూప్యంలో నిర్మాణమైనటువంటి మానవమైనటువంటి మనము నశించిపోవడం దేవుని యొక్క చిత్తము కాదు. నశించిపోవడం, ప్రవేశించకూడనటువంటిది మానవునికి ప్రవేశించింది. దేవుడు మానవుని యథార్థవంతునిగానే చేశాడు. కానీ వివిధమైన తంత్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అపవాదైన వాడు వివిధమైన తంత్రాలు కల్పించి మనుషులైనటువంటి వారిని దేవునికి, దేవుని యొక్క సత్యానికి, దేవుని యొక్క పరిశుద్ధతకు, దేవుని యొక్క నీతికి దూరం చేశాడు. కనుక దేవుడు మరలా మానవమైనటువంటి మనలను పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను సిద్ధపరచడానికి తన ప్రణాళిక చొప్పున ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తలను పంపించి మనలను ధర్మశాస్త్రం ద్వారా, ప్రవక్తల ద్వారా హెచ్చరించి అప్పటికి కూడా మనము అంటే ఆ దినాల్లో ప్రవక్తల ద్వారా కానీ ధర్మశాస్త్రం కానీ వారి నీతిమంతులు కాలేకపోయారు. కనుక దేవుడే తను పవిత్రంగా అంటే భూమి మీదకి పరిశుద్ధులుగా ఈ లోకానికి వచ్చి ఈ లోక మాలిన్యం, ఈ పాపం అంటకుండా ఆయన 33 సంవత్సరము జీవించి మనందరి కొరకు క్రయదము రక్తాన్ని కాచి ప్రాణాన్ని త్యాగం చేసి పునరుద్ధరణి తిరిగి తండ్రి కృపాసన ఉన్నట్లుగా మనం తిరిగి వాక్యాన్ని వింటున్నాం. పాపములకు జీతము మరణము అని ఉంది. అయితే మనమందరం పాపులమే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని వ్రాయబడింది. దేవుని యొక్క స్వారూప్యం ఉన్నది, కానీ దేవుని యొక్క ఆత్మను కోల్పోయాం.
కనుక తిరిగి మరలా దేవుడు మనల్ని మెలుపరచడానికి రక్తమాంసంలో ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి మాటలు నెరవేరినట్లుగా ఆయన రాక గురించి విన్నాం. కానీ అపవాది అనేవాడు మనల్ని మోసపరిచి ఏం చేస్తున్నాడంటే రక్షణ పొందలేకుండా చేస్తున్నాడు. ఈ గ్రహింపు ఈ గుర్తు మనం తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నాం. సమయము సంకుచితమైంది, సమయం లేదు. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తుంటే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉన్నది. కనుక దేవుని యొక్క రాకడలో ఆయన ఎరిగిన వారు, సిద్ధపడిన వారు ఎత్తబడతారని వాక్యం ఉంది. తర్వాత విడబడినటువంటి వారికి మారుమనసు పొందడానికి అవకాశము ఉండదు. ఎందుకంటే ఉన్నా కానీ వారు మారుమనసు పొందలేరు. పరిశుద్ధాత్మని యొక్క సహాయం ఇప్పుడు మనకి మారుమనసు పొందడానికి అవకాశాన్ని కలుగు చేస్తుంది. పరిశుద్ధాత్మని యొక్క సహాయం లేకుండా నీవు మారుమనసు పొందలేవు. దేవుని ఆత్మ తండ్రి తన కుమారుని లోకానికి పంపించినారు. కుమారుడు తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణం చేసి తిరిగి మరలా పునరుద్ధరణుడే తండ్రి యొద్దకు వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి నుంచి ఉత్తరవాణి అనగా పరిశుద్ధాత్ముడు మీ మధ్యకు వస్తాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సత్యం అనేది మనకి సాధ్యము కాదు. సత్యము యథార్థతను మనం కోల్పోయాము. వాటిని అనుసరించి నడవాలంటే భక్తులైనటువంటి వారు కూడా నడవలేకపోయారు. కనుక మన జీవితంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడే సర్వసత్యంలోనికి మనం నడుస్తాం. ఈ సత్యాన్ని మనం గుర్తించవలసిన వారిగా ఉన్నాం. ఇప్పుడు 2025 సంవత్సరము గతించిపోతుంది. చివరి ఆదివారానికి మనం వచ్చాం. మనలో కోరికలు అనేకమైనవి ఉంటాయి. నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని భయం కలిగి బ్రతకాలి. ఇక అన్నాడు లోకంలో ఉన్నటువంటి మలినము నాకు అంటుకుంది కదా, దాన్ని కడిగి వేసుకొని ఇక నేను లోకమాలిన్యం అంటకుండా జీవించాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ అది నీ నిర్ణయం, నీ ఆలోచనే. కానీ నీ ఆలోచనకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉంటేనే తప్ప సర్వసత్యంలోనికి రాదు. నీ అంతటా నీవు జ్ఞాని అనుకున్నా, నేనే అర్థమవుతుందని నేను అనుకున్నా అది వ్యర్థం అవుతుంది. చూడగది మరణానికి దారి తీస్తుందని దేవుని వాక్యము ఉన్నది. కనుక ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో చూడండి, చివరి వచ్చిన ఆ భాగంలోని చివరి మాటలు, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి. శత్రువు ఎవరైనా మనకి అపవాది. శత్రువు అపవాది. మనిషి శత్రువు కాకూడదు. దేవుని పోలికలో పుట్టాము. ఆయన మనల్ని నిర్మాణం చేసింది ఒక పోలికే. ఆనాడు నుండి వచ్చినటువంటి జనరేషన్ అంతా కూడా ఆయన పోలికే. కనుక వివిధమైనటువంటి భూభాగాలు అక్కడక్కడ స్ప్రెడ్ అయిపోయారు. కానీ మనమంతా కూడా వచ్చింది ఎక్కడి నుంచి? ఆదాము అవ్వల ద్వారా వచ్చాం. మనకి శత్రువు మనిషి కాదు, మనకి విరోధి మనిషి కాదు. అయితే మనం ఏమైపోతున్నాం? ఒకరికొకరు విరోధులు అయిపోతున్నాం. ఈ సంవత్సరానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? సమాధానం అనేది కావాలి. అందుకని సర్వోన్నతమైనటువంటి స్థలంలో దేవుడికి మహిమయు, ఆయన ఇష్టమైనటువంటి బిడ్డలకు భూమి మీద సమాధానం. దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మనం ఒకవేళ ఉండగలిగినట్లయితే మనకేముండాలి? సమాధానం ఉండాలి. మనిషికి మధ్య సమాధానం. అంటే సమాధానాన్ని కోల్పోయాం. కనుక ఈ సంవత్సరాంతంలోనైనా సరే
అందరూ ఏం చేయాలి? ఎన్ని దినాలు ఉన్నాయి? ఇంకా 3 దినాలు మాత్రం ఉన్నాయి. ఈ 3 దినాల్లో మనం ఏమైపోవాలి? సమాధానం పడాలి. ఎట్లా సమాధానం పడాలి? ఒకరికొకరు సమాధానం పడాలి. పూర్వకాలం ఉన్నటువంటి ద్వేషం కానీ, శత్రుత్వం కానీ, పగ కానీ, అసూయ కానీ, కపటం కానీ, మత్సరం కానీ, కుళ్ళు కానీ, ఇంకా ఏ భేదమైన ఉన్నప్పుడు దాన్ని మనం తీసివేసుకోవాలి. తీసివేసుకోవాలంటే మనకు సాధ్యపడదు, మనిషి మనసుకు సాధ్యపడదు. కానీ దేవుని యొక్క ఆత్మ నీకు తోడైంది, సహాయం చేస్తాడు. దేవుని వాక్యం ఏం జరుగుతుందంటే ఇమానుయేలు అన్న పేరు పెట్టబడును అని రాయబడింది. ఇమానుయేలు పదానికి దేవుడు మనకి తోడని అర్థము. కనుక దేవుడు మనకి తోడు. దేనికి తోడు? ఇమానుయేలు మనకి దేనికి తోడు? పాపాన్ని, శత్రువైనటువంటి పాపాన్ని లో నుంచి మనల్ని విడిపించడానికి ఆయన మనకు తోడై ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. మనం తీసివేసుకోవాల్సింది ఏంటి? మన అవసరాలను బట్టి కాదు. దేవుడి సన్నిధికి వచ్చి శరీర భౌతిక సంబంధమైనటువంటి అవసరాలను బట్టి కాదు. ఇది మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే నీలో ఉన్నటువంటి ఆ బలహీనమైనటువంటి పాపాన్ని ఏం చేయాలి? తీసివేసుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలి. నీ మారుమనసు పొందాను, పర్వాలేదు, నాకేం పర్వాలేదు అనుకోవటం కాదు. లోకంలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం. ఈ అంధకారంలో వెలుగుగా ప్రభు వచ్చారు. నువ్వు వెలిగించడానికి వచ్చారు. నువ్వు వెలిగించబడ్డావు. కానీ చీకటిలో ఉన్నావు కనుక ఆ వెలుగు ఏమైపోతుంది? ఆరిపోయే స్థితికి వస్తుంది. కనుక మరలా నీవు వెలిగించబడాలి. మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి, శత్రువుల చేతి నుండి విడిపించబడాలి. శత్రువులు అంటే శత్రువుల చేతి నుండి విడిపించబడి, మనం చెప్పుకున్నాం, కోపము, ద్వేషము, అసూయ, మత్సరము, కుళ్ళు, భేదము, ఇలాంటివన్నీ కూడా శత్రుత్వం. మానవుడు శత్రువు కాదు. ఈ శత్రుత్వాన్ని నుండి మనం విడిపించబడి మన జీవిత కాలమంతయు దేవుడు మనకి ప్రేమించి ఇచ్చినటువంటి ఆయుష్ కాలమంతయు కూడా, బ్రతికున్నంత కాలమంతయు కూడా నిర్భయులమై అంటే భయం లేనటువంటి వారంగా. పాపము భయాన్ని పుట్టిస్తుంది. పాపం లేని వారికి ధైర్యం వస్తుంది. దేవుడు ధైర్యం ఇస్తాడు. యెహోవా నా ధైర్యం అని దావీదు అంటాడు. కనుక ఎవరైతే దేవుని ఆత్మను కలిగి ఉంటారో వారికి ధైర్యమును దేవుడు ఇస్తాడు. కనుక నిర్భయులై భయం లేనటువంటి వారై జీవించాలి. దేని విషయంలో భయము? ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అనే భయము అవసరం లేదు. మన సువార్తమ్మ పౌలు ఇద్దరు వాళ్ళు ఒక ఊరికి వస్తున్నారంట. అక్కడ బెంగళూరు సెంటర్లో నిలబడ్డారు. ఎవరో ఒక అతను వచ్చేసి బండి తీసుకుని వచ్చి ఇద్దరిని ఎక్కమన్నాడు. ఎవరు వెళ్ళాలంటే చూడవారు అంటే ఎక్కమన్నారు. ఎక్కమంటే వీళ్ళెవరు, ఆయన ఎవరో తెలియదు, వీళ్ళెవరు ఆయనకి తెలియదు, ఆయన ఎవరు వీళ్ళకి తెలియదు. కానీ ఎవరంటే ఎక్కమంటే నువ్వెవరు అంటే, సరే ఎవరో నీకు చెప్తాను కానీ ఎక్కండి మీరు అని అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి అని అంటే చూడవారం వెళ్ళాలి. చూడవారం వచ్చిన తర్వాత ఎవరు అనుమానంటే ఏమో నాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు, మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ. మీరు అడిగారా వాళ్ళు? అడగలేదు. సో దేవుడు ఎంత సమీపంగా మనకు సహాయకుడిగా ఉన్నప్పుడు మనం ఎందుకు దేవుడికి దూరం అవ్వాలి? నేను చాలా సంతోషించాను. అసలు దేవుడు ఎంత గొప్పవాడు. నీ అవసరంగా దేవుడికి తెలుసు. నీ సహాయం ఎవరు తోడ్పడతారో నీకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. నేనేం చేశానంటే అక్కడ నిలబెట్టాడు దేవుడు మిమ్మల్ని. కానీ ఆయన
ఎవరిని ప్రేరేపించాడు? సరే ఎవరయ్యా? మరి బంధువా? తెలిసిన వాళ్ళ? కాదు. ఎవరయ్యా నువ్వు అంటే నాకు దేవుడు తెలియజేశాను, నేను ఒక ముస్లిం వ్యక్తిని అని చెప్పేసి ఆయన చెప్పి ఇక్కడ దిగబెట్టేసేసి ఇక్కడికి రావాల్సిన పని కాదు నాది, నా దారి ఇది కాదు, కానీ నా మనస్సు ప్రేరేపించాడు. దేవుడు ఎవరు చెప్పాడు అన్నాడా? ఏమండి, నా మనస్సు ప్రేరేపించబడింది కనుక నేను ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చాను. ఇంకేం కావాలండి సూచన? నీకు మాకు సూచన చూపించమని అన్నారు. ఇంకేం కావాలి సూచన నీకు? ఈ కొంచెంలోనే దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు కదా. మరి ఇంకే దేవునికి మనం దగ్గర అవుతున్నప్పుడు ఆయన మనకి ఎంత సమీపంగా ఉంటాడు. మన సమస్యలను ఆయన తీర్చడా, కానీ ఆయన కోరుకునేది ఏంటంటే శత్రువుల యొక్క భారం నుండి విడిపించబడాలి. అక్కడ శత్రువు అనేటువంటి వాడు ఏం చేశాడు? కాలం వేసి నిన్ను లాగాడు. కాలం వేసి లాగి నిన్ను గుచ్చి లాగి వలయేసి నిన్ను లాగి వాడు చేజిక్కించుకొని సంతోషించి గౌతులు వేస్తున్నాడు. నువ్వు చేయకూడనటువంటి పనులు చేయటం వల్ల అపవాదికి, శత్రువైనటువంటి అపవాదికి, దేవునికి విరుద్ధమైనటువంటి అపవాదికి నువ్వు చేరువవడం వల్ల దేవుని సొత్తైనటువంటి నిన్ను వాడు గాలం వేసి వలయేసి చేజిక్కించుకొని గౌతులు వేస్తున్నాడని రాయబడింది. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. సంతోషపడి గంతులు వేయించున్నాడు. కనుక పిల్లలు, ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు యొక్క నామమున మనం అన్ని పండుగలు చేసుకున్నాం, సంతోషంగా ఆనందించాం, పాపంలో నుంచి, శత్రుత్వాల నుంచి, విరోధం నుంచి విడిపించబడ్డామా? ఆనందంగా మనం పండుగలు చేసుకున్నాం, కానీ శత్రుత్వం నుంచి విడిపించబడ్డామా? అది అలాగనే ఉంది. ఆ ఇంట్లో శత్రుత్వం అలాగనే ఉంది, ఆ పొరుగువాని మీద శత్రుత్వం అలాగనే ఉంది, ఇంకా ఇతరుల మీద కూడా శత్రుత్వం అలాగనే ఉంటుంది. కానీ ఆ శత్రుత్వం నుంచి విడిపించబడడానికి దేవుని యొక్క ప్రణాళిక. కనుక నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపును అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసను. ఎలా ఉండాలంటే పరిశుద్ధముగాను నీతిగాను, పరిశుద్ధముగాను నీతిగాను. పరిశుద్ధతను పోగొట్టుకున్నాం, నీతిని పోగొట్టుకున్నాం. కనుక పరిశుద్ధము, నాకు పరిశుద్ధత కావాలి ప్రభువా. చక్కగా లోకస్వార్థులను రాశాడు. ఏమని రాశాడండి? నువ్వు పరిశుద్ధాత్మను కోరుకుంటే దేవుడు పరిశుద్ధాత్మను నిశ్చయముగా నీకు ఇచ్చును కదా. మానవులైనటువంటి మనము మన బిడ్డలైనటువంటి వారికి ఏది అడిగితే అది ఇస్తున్నారు కదా. పరలోకపు తండ్రి, ఆత్మస్వరూపమైనటువంటి తండ్రి అని పిలువబడుతున్నటువంటి దేవుడు ఆయన నువ్వేమడిగినా కానీ నిశ్చయం ఆయన దయచేస్తాడు. ఏమడిగినా పరిశుద్ధాత్మను అడిగింది. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? నిన్ను సర్వసత్యంలో నడిపిస్తుంది, పాపాన్ని బయటికి నెడుతుంది, పాపాన్ని బయటికి ఒప్పింపజేస్తుంది అని రాయబడింది. నీతిని గురించి, పాపాన్ని గురించి ఆయన వచ్చి పాపముల గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొని చేయను. లోకాన్ని ప్రేమించాడు దేవుడు అని అంటే లోకం అంటే ఎవరు? లోకం అంటే ఎవరండి? కనబడుతున్నటువంటి సృష్టి, కొండలు, పర్వతాలు, సముద్రాలు, అరణ్యాలు, ఎడారులు, ఇవా తన పోలిక, తన స్వారూప్యం, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయన స్వారూప్యాన్ని మనం పోగొట్టుకున్నాం. అయితే పరిశుద్ధాత్మను అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏం చేస్తాడు?
శత్రువుల నుండి. నీలో శత్రుత్వం ఎంతవరకు ఉందో నేను గమనించాల్సిన విధానం ఉంది. ఇంకెన్ని రోజులు ఉన్నాయండి? 3 రోజులు ఉన్నాయి. 3 రోజులు మనం చెప్పుకున్నాం కదా, చాపగర్భంలో 3 రోజులు ఉన్నాయి కనుక చాపగర్భంలో 3 రోజులు ఉండి ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. చివరి దినాలు 3 రోజుల్లో ప్రార్థన. చాలా మంది నిబంధన చేసుకుంటారు ఏంటంటే, ఈ రోజు నుంచి ఈ 1వ తారీఖు నుంచి నేనేం చేయాలి, కొన్ని నిబంధనలు చేసుకుంటారు. కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం, ఇక కొత్తగా బ్రతకాలి అని అనుకుంటాం. మంచిదే ఆలోచన, కానీ కొత్తగా జీవించాలంటే మొదట ఏమవ్వాలి? ప్రార్థన చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించడానికి ముందుగా ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నారండి? 40 దినాలు రాత్రులు కూడా ఉపవాసం ఉన్నారు. అప్పుడు అపవాది చేత శోధించబడి అరణ్యమునకు కొనుక్కోబడిన అధ్యాయమైంది. అయితే ఆ శోధనలో ఒకటి ఏంటంటే, ఎత్తైన పర్వతాన్ని మీదకి తీసుకుని వెళ్ళి, ఈ లోక రాజ్యాలన్నీ కూడా నా స్వాధీనంలో ఉన్నాయి, నీవు నాకు సాగిలపడిన దేవునిని, అంటే దేవుని కంటే అపవాది హెచ్చించుకుంటాడా? ఏమండి? అక్కడ దేవుడితో సమానంగా తన యెహోవా దేవుని దగ్గర సమానంగా తన సింహాసనాన్ని వేసుకోవాలని చూశాడు. తన మనసును ఎరిగినటువంటి దేవుడు పాతాళానికి ఎత్తివేసినాడు. అయితే పాతాళంలో ఇక్కడ ఏం చేసి, ఇక్కడ భూమి మీదకి నెట్టివేయబడినటువంటి దేవుని స్వారూప్యంలో పుట్టినటువంటి ఆయన ప్రజలందరినీ కూడా ఏం చేసుకున్నాడు? తన సొంతం చేసుకున్నాడు. కనుక ఏమంటున్నాడు? వీళ్ళందరూ కూడా నా స్వాధీనంలో ఉన్నారు, ఒక్కసారి నువ్వు సాగిలపడి ఆడదా, వీటన్నిటిని నీకు ఇచ్చదు. ఎవరి స్వాధీనంలో? వాడు దొంగయు దోచుకున్నాడు, అందరినీ దోచుకున్నాడు, వీటన్నిటిని మీకు ఇచ్చేస్తాను అని అన్నాడు. కనుక ఇక్కడ ఏమనుకున్నాడండి? సాగిల పట్టణం ఏంటి? అర్థం ఏంటి? యేసు ప్రభుని, ఇప్పుడు దేవుని కుమారుడు ఆయన దేవుని కూడా ఏమన్నాడు? దేవుని కంటే గొప్పగా హెచ్చించుకునే స్థితి, అక్కడ సమానత్వం కోరాడు. ఇక్కడ దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకునే స్థితి అపవాది. కనుక మా జీవితాల్లో కూడా కొన్ని పర్యాలు మనం కొంచెము ఏదైనా వేరుకరమైనటువంటి జీవితం జీవించినట్లయితే మనం లక్ష్య పెడతాం, మనం మన పొరుగుని లక్ష్య పెడతాం, మనం హెచ్చించుకుంటాం. అందుకనే సామెతల గ్రంథంలో అంటాడు కదా, దేవా నేను 2 మనవలు చేసుకొచ్చున్నాను. ఏమిటి? చనిపోకముందే, నేను చనిపోకముందే వాటిని నాకు అనుగ్రహింపు, వ్యర్థమైన వాటి నాకు దూరముగా నుంచుము. వ్యర్థమైనది అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము. ఏం కోరుకుంటున్నాడండి? వ్యర్థమైంది. ఏమిటి వ్యర్థమైంది? మనం చేస్తున్నటువంటిది అది ఉపయోగకరమైందా వ్యర్థమైందా? అది మనం గమనించాల్సిన వారుగా ఉన్నాం. వ్యర్థమైంది నాకు దూరంగా ఉంచు, అబద్ధములను నాకు దూరంగా ఉంచు. నేను నిబంధన చేసుకుంటున్నాను, ఒక తీర్మానం చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా దేవా నీకు దూరంగా జీవించాను, వ్యర్థమైన దాని మనసు పెట్టాను, వ్యర్థంగా జీవించాను. ఇది ఈ నూతన సంవత్సరంలో నేను నా నిబంధన నీ సన్నిధిలో పెట్టుకుంటున్నాను, దాని ప్రకారంగా నన్ను నడిపించు. కనుక పిల్లరా, మనము జీవించే జీవితములో వ్యర్థత్వం ఎంత, నీ ప్రాంతంలో వ్యర్థత్వం ఎంత, నీ జీవిత విధానంలో వ్యర్థత్వం ఎంత, నువ్వు నడుస్తున్నటువంటి విధానంలో వ్యర్థమైంది ఎంత, అది నువ్వు కొలుసుకో. ఇది వ్యర్థము.
చివరికి జ్ఞాని అయినటువంటి సొలొమోను వ్యర్థాన్ని గురించి ఇదంతా వ్యర్థమే 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 అన్నాడు. సమస్తము వ్యర్థం. కనుక వ్యర్థమైన దాన్ని మనం పోగేసుకున్నట్లయితే లోకంలో మన నిత్య జీవానికి ఎలాగ మనం వాసనం కాగలుగుతాం? కనుక అవి నాకు దూరం చేయి అని కోరుకుంటున్నాడు భక్తుడు. మన జీవితంలో కూడా వ్యర్థంగా మాట్లాడటం వ్యర్థమే, వ్యర్థమైన దాని కోసం ప్రయాసపడటం వ్యర్థమే. కనుక నిన్ను ఆదరించేది, నిన్ను ఆత్మపూర్ణులుగా చేసేది, నిన్ను నిత్య జీవంలోనికి నడిపించేది దేవుని యొక్క వాక్యం. గతంలో నేను ప్రభా వాక్యాన్ని ఎక్కువ చదవలేకపోయాను, ప్రార్థన ఎక్కువ చేయలేకపోయాను, నీతిగా బ్రతకలేకపోయాను. సహవాసం నీవు నాకు ఇచ్చావు. సహవాసంలో నేను ఏదో ఒక పరిచర్య ఇది నా పని అన్నట్టు నేను ముందుగా రావడానికి, ఆ పరిచర్యలో నేను పాల్పంచుకోవడానికి నాకు సహాయం చేయమని మనం దేవుడిని అడిగినట్లయితే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీలోని ప్రవేశించి పరిశుద్ధ సంబంధమైన దాన్ని నీకు ఇస్తాడు. పరిశుద్ధంగాను నీతిగాను సేవకులు అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగు చేస్తాను. రక్షించబడ్డాం అని చెప్పుకుంటాం. కానీ రక్షణ సంబంధమైనటువంటి విధానం కనపడుతుందా? లేదు. రక్షకుడు వచ్చాడు, సంతోషాన్ని వెలపించుకున్నాం. కానీ రక్షణ దొరికిందని మనం సంతోషిస్తున్నాం, సంవత్సరం ఇలా జరిగిస్తున్నాం. కానీ ఆ రక్షణ మనలో స్థిరంగా ఉందా? అది స్థిరత్వంగా ఉందా? స్థిరత్వం లేకపోవడానికి గల కారణం ఏమిటి? దేవుడితో అనేకమైనటువంటి సహవాసము మనకి లేకపోవడం, ఆయన వెలుగు మనలో స్థిరంగా లేకపోవడం. అందుకనే రాయింది, ఆయన తన స్వకీయుల ఎందుకు పంపబడ్డాడు, కానీ వారు తన స్వకీయుల్ని అంగీకరించలేదు. స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అని రాయబడింది. కనుక దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, ఇంకొక ధనికరమైనటువంటిది ఆయన పిల్లలు అవడానికి దేవుడు అనుగ్రహాన్ని అనుగ్రహించాడు. కనుక ఇది మంచి సమయము. నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఇక 3 దినాలు ఉన్నాయి. నీ ఇంట్లోనే, మందిరంలో కాకపోయినా నీ ఇంటిలోనే నీ పనులు మానేసి నీ ఇంట్లోనే కూర్చొని నువ్వు దేవుడి సన్నిధిలో నీ హృదయాన్ని ఒప్పించేయి. విరిగి నలిగిన హృదయం దేవుడికి ఇష్టమైన పని. నువ్వు ఎన్ని త్యాగాలు చేసి, ఎంత డబ్బు ఖర్చు పెట్టి, ఎన్ని పంటలు చేసినా రానటువంటిది విరిగి నలిగిన హృదయంతో, కన్నీటితో నీవు దేవుడి సన్నిధిలో కొమ్మరించే ఆ కన్నీరు నీకు ఫలితాన్నిస్తుంది. శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు. నువ్వు శాశ్వతంగా దేవుడితో ప్రేమించబడాలంటే కన్నీటి ప్రార్థన. ఈ 3 రోజులు ప్రయత్నం చేయండి. దేవుడి సన్నిధిలో నీ ఇంట్లో నేను ప్రార్థన చేసినట్లయితే నీకు గొప్ప విడుదల కలుగుతుంది. నెక్స్ట్ ఇయర్ మనం ఎలా వస్తామంటే గొప్ప సహాయకుడు దేవుడు మనం. కనుక దేవుడు మరి అపవాది అనేవాడు అంటే పాపం ఎక్కడ విస్తరిస్తుందో దేవుని యొక్క కృప కూడా అక్కడ విస్తరిస్తుందని దేవుని వాక్యం ఉంది. పాపము విస్తరించిపోతుంది, కానీ మానవుడు అందులైపోతున్నాడు, దేవునికి దూరమైపోతున్నాడు, దేవుడికి సమయం ఇవ్వలేకపోతున్నాడు, దేవుడి సన్నిధిలో గడపలేకపోతున్నాడు. మరి దేవుడి సన్నిధిలో గడిపినట్లయితే నీకు సమాధానము అలాగే నీకు మేలు కలుగును అని రాయబడింది. నీకు సమాధానము దేవుడు ఇస్తాడు. కనుక ఇక నుంచైనా ఎంత సమయం నేను ప్రార్థనలో గడపాలి, ఎంత సమయం నేను వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యం ధ్యానించడమే కాదు, నా జీవితానికి ఆ వాక్యాన్ని పోల్చుకొని నేను ఎలా ఉంటున్నాను అనే గ్రహింపు మనకు రావాలి. ఎప్పుడైతే ఇది నాకు కొదువైంది, ఇది నాకు కొదువైంది,
అని మనం అనుకున్నప్పుడు ఆ మృదువైన దాన్ని సంపూర్ణం చేసుకోవడానికి పాతదాన్ని తీసేసుకోవాలి. పాతది మన వెంట ఆ ప్రతి సంవత్సరంలో కూడా పాతది కూడా ప్రతి సంవత్సరంలోకి వస్తే ప్రయోజనం ఉంది. పాతది కూడా పద, నేను కూడా వస్తున్న పద, నువ్వు ఇటు విడిచిపెట్టేసి మనం దాన్ని విడిచిపెట్టి విడిపించుటకు అక్కడ రాయబడింది. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయమై, అంటే విడిపించబడిన తర్వాత అది మరలా వచ్చే స్థితి కాకుండా జీవితకాలం అంతా బైబిల్ అక్కడ శత్రువు చేతిలో ఉంటే ఏంటి, అక్కడ శత్రువు చేతిలో ఉంటే మనం ఏమైపోతాం, మరణ సంబంధమైనటువంటి రీతిలో మనం మరణాన్ని అప్పగించబడతాం. పాపానికి జీతము మరణము కదా, కనుక దానికి అప్పగించబడతాం. దాని నుండి విడిపించబడటానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. కనుక ఇలాంటి సంవత్సరాలు ఎన్నో గడిచిపోతున్నాయి. సంవత్సరానికి ఒక పరివర్తన, ఒక మార్పు జీవితము నీకు రావాలి, మీలో రావాలి. ఆ ఉద్దేశాన్ని నువ్వు గమనించి చేయగలిగినట్లయితే మెయిన్ ఏంటంటే శత్రువుల చేతిలో నుంచి విడిపించబడాలి. దేవుడు ఏం తీసుకొచ్చాడు? క్షమాపణను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి క్షమాపణను, ప్రేమను తీసుకొచ్చాడు. అలాగే నీ వదిలే నీ పొరుగువారిని ప్రేమించమని దేవుని వాక్యము అన్నది. ప్రేమ నాకు లేదు ప్రభువా, ప్రేమ నాకు లేదు, నా పొరుగువారిని నేను ప్రేమించలేని స్థితి నాకు ఉన్నది అని దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తే ప్రేమ పొదువుగా ఉంది, విశ్వాసం పొదువుగా ఉంది. కనుక విశ్వాసం కావాలి, ప్రేమ కావాలి అని నువ్వు అడగలిగినట్లయితే దేవుడు నీకు నిశ్చయంగా పరిశుద్ధాత్మ నిన్ను నీకు సహాయం చేస్తాడు. సర్వ సత్యములోనికి నిన్ను నడిపిస్తాడు. ఇక మనకు కావాల్సింది అంటే మన లోకాన్ని ఏడుతున్నటువంటి శత్రువు అయినటువంటి అపవాది నీ అంతకు అన్యాయాన్ని, అక్రమాన్ని, మోసాన్ని, అబద్ధాలని వీటిని తీసుకొచ్చి నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాటిని ఏం చేస్తాను? వాటికి బానిసలు కావు, వాటిని విడిచిపెడతావు. అక్కడ నువ్వు నిన్ను బట్టి దేవుడు ఆనందించే దేవుడిగా ఉన్నాడు. కనుక మనం ప్రభునందు ఆనందించడం, మనల్ని బట్టి ప్రభు సంతోషించడం, ఆనందించడం అనేది మనం కలిగి ఉండవలసిన వాడిగా ఉన్నాం. చూడండి, క్రమము నేర్చుకుందాం. మనం ఇప్పుడు వరకు 7 గంటలకు ప్రార్థన అనుకుంటున్నాం, మార్చాం. 6 గంటలకు అనుకున్నది 6:30కి మార్చాం, రావట్లేదు. 7 గంటల కంటే రావట్లేదు. మరి ఇప్పుడు 7:30కి వస్తున్నారు, 8 గంటలకు వస్తున్నారు. ఇది క్రమమా? మనకు అర్థం అవట్లేదు. అన్ని పనులు చూడండి. ఆ ట్రైన్ నిన్న మేము ట్రైన్కి వెళ్ళాల్సి 4:30కి అది ప్లాట్ఫామ్ మీద వస్తుంది. అదేం చేస్తున్నాడంటే ఒంగోలు వరకు ఏం చేస్తున్నాడంటే బిఫోర్ వచ్చేస్తున్నాడు, లేట్కి వస్తున్నాడు. ఒంగోలు వరకు లేట్ వస్తున్నాడు. ఒంగోలు నుంచి విజయవాడ వచ్చారంటే బిఫోర్ వస్తున్నాడు. బిఫోర్ వస్తున్నాడంటే మనం ఇప్పుడు సరిలే నిర్లక్ష్యంగా మన కోసం ఇంకో 10 నిమిషాలు లేట్గా వస్తాడులే, అక్కడ లేట్ అనుకుని ఇంకా 10 నిమిషాలు లేట్ అనుకుంటే, మేము లేట్ అనుకుంటే అప్పుడు ఏమైపోతుంది? ట్రైన్ అలా చేసి ఇలా చేసి అంత ప్రయత్నం చేసి అక్కడికి వెళ్ళడానికి ప్లాట్ఫామ్ రానే వచ్చేసాం. పిల్లల భౌతిక సంబంధమైనటువంటి వాటికి అంత నిశ్చయిత సరైనటువంటి టయాన్ని మెయింటైన్ చేస్తుంటే మనం ఎందుకు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు మెయింటైన్ చేయలేకపోతున్నాం? నిర్లక్ష్యము. మన నిర్లక్ష్య వైఖరి మనల్ని ఏం చేస్తుంది? పాపులుగా చేస్తుంది. కనుక ఆ శత్రుత్వంలో నుంచి మనం విడిపించబడితే నిర్భయులమై ఉంటాము, ధైర్యం కలిగిన వారుగా, నిరీక్షణ కలిగిన వారుగా, నిత్య జీవానికి వారసులము అని చెప్పగలగడానికి ధైర్యము నీకు. నేను ప్రభువాన్ని నిత్య జీవానికి వెళ్తాను. ఆస్తి లేకపోయినా, లోకంలో ఏది లేకపోయినా కానీ
ఒకవేళ నా ప్రాణాన్ని ఎవరైనా తీసివేయడానికి వచ్చినా కానీ ఈ ప్రాణాన్ని అప్పగిస్తాం. అలాగే ఎంతమంది అంత సాక్షులు అవ్వలేదు? ఎంతమంది తమ ప్రాణాలని పోగొట్టుకోలేదు? శిష్యులలో ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు అందరూ హతసాక్షులు అయిపోయారు. మన దేశానికి క్రీస్తు శకము 50వ సంవత్సరంలో ఎప్పుడు తోమా వచ్చాడని ఎక్కడికి వచ్చాడు? కేరళ రాష్ట్రాల ప్రాంతానికి వచ్చి ఆయన స్వార్థ ప్రకటిస్తున్నాడు. అక్కడ ప్రకటించాడు, ఆ ప్రాంతంలో ప్రకటించాడు. ఈ ప్రాంతానికి వచ్చి కేరళ నుంచి తమిళనాడు ప్రాంతానికి వచ్చి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఆయన చంపేశాడు. సంతోషంగా ప్రాణాలను పెట్టాడు. ధైర్యం వచ్చింది. ఎందుకని? ప్రభుని కలిగి ఉన్నాడు కనుక, పాపాన్ని పోగొట్టుకున్నాడు కనుక లేదా మనం ఇంకా నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా, ఆలస్యంగా దేవుడి సన్నిధిలో మనం ఉండగలిగినట్లయితే ఆయన అనుగ్రహింప చేసే మహిమను పోగొట్టుకుంటాం. దేవుడు మనల్ని ప్రేమించి సత్య సువార్తను ప్రకటిస్తున్నాడు. మంచి సహవాసాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు కనుక పాపానికి దూరం అయ్యే కొలది దేవుడికి దగ్గర అవుతాం. పాపానికి దగ్గర అయ్యే కొలది దేవుడు నిన్ను పిలుస్తాడు, కానీ నువ్వు దూరం అయిపోతా ఉంటావు. కనుక మనం దేవునికి దగ్గర కావలసిన వారుగా ఉన్న ఆశ, రక్షించబడాలని ఆశ, దేవుడి కొరకు జీవించాలని ఆశ, అతృష్ణ మనకు ఉండాలి. మనం ఒకసారి చెప్పుకున్నాం. 13వ కీర్తన దావీదు ఏం చేశాడంటే అతృష్ణంగా ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచాడు. అలాగా ఆయన ఎంత ప్రార్థన చేశాడండి. వేకునే లేచి నేను వెతుకెదను అని అంటాడు. వేకునే లేచి నేను వెతుకున్నాను. మా దేవుడు నీవే, వేకునే నేను వెతుకుదు. చూడండి, వేకునే వెతుకుదు. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసే అనుభవాలు ఎంతమంది తమ సొంతం చేసుకున్నారు. ఇకనైనా ఈ సంవత్సరం నుంచి అయినా మీకు నిబంధనలు చేసుకుంటారు కదా, కొత్త సంవత్సరానికి వస్తున్నాం కదా, ఈ సంవత్సరం నుంచి అయినా నేను ప్రార్థన ఎక్కువ చేసుకోవాలి, బైబిల్ చదవాలి, నీతిగా బ్రతకాలి, క్రమంగా దేవుని సన్నిధికి రావాలి, పరిశుద్ధంగా జీవించాలి, అబద్ధం ఆడకూడదు, సిగరెట్ తాగకూడదు, గట్టి మాట్లాడకూడదు, బుద్ధులు మాట్లాడకూడదు. ఇలాంటి దేవుని సన్నిధి నుంచి ఇలాంటి అన్ని కూడా వచ్చేవారు మనం ఆ నిబంధనలు చేసుకుంటాం. నా దేవుడు నీవే, వేకునే లేస్తాను నేను లేచి నీ బలమును నీ ప్రభావమును చూడవాలని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను. ఎంతో ఆశతో మనం కనిపెట్టినట్లయితే దేవుడు మీకు సహాయం చేస్తుంది. నేను రక్షణ పొందాలి, నాకు ఆశ కావాలి అంటే ఎంత స్థితిలో ఆయన అలాగా ఎండిన భూమిలో లేక మొక్క వలె ఆయన ఎదిగినట్లుగా రాయబడింది. కానీ మన శరీరము ఎలాగైపోయిందంట, ఆ శరీరం చూడండి అక్కడే ఉంటుంది. అరవై 63వ కీర్తన నీ మీద ఆశ చేత నేను చూడవలన నా శరీరము కృషించుచున్నది. ఎందుకంటే అక్కడ నీ మీద ఆశ చేత నేను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఎంత ఆశ అండి! కృష్ణ దేని మీద, లోకం మీద, లేకపోతే దేవుడిని చూడాలని, ఈ ప్రభావమును నీ బలమును చూడాలని, నిన్ను చూడాలని నా శరీరము కృషించుచున్నది. అలాంటి ఆశ పెట్టుకున్నాడు దావీదు. అయితే ఏమైంది? 3వ వచనంలో నీ కృపను పొందుకున్నాడండి.
కృపను సంపాదించుకున్నాడు. కృప అనేది ఉచితము, జీవము కంటే ఉన్నతము, ఉత్తమము అని రుచి చూచాడు, తెలుసుకున్నాడు. కనుక పిల్లరా, మా జీవితంలో కూడా దేవుని యొక్క కృపను పొందుకోవడానికి ఆ కృప ఏం చేస్తుంది? నిన్ను నీలో నుంచి ఆ బలహీనతలన్నీ కూడా తీసివేస్తుంది. కానీ ఎంత ప్రార్థన చేసుకున్నాడు, వేకుని లేచాడు. ఆయన ఎలాగా తన శరీరం నీళ్లు లేక ఇంటి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు కృష్ణమరుచున్నది. ఏ కన్వీనెన్స్ లేకపోయినప్పటికీ నేను కూడా దేవుడి సంఘంలో ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ శరీరం కృషించిపోతుంది, తృష్ణ పొందుతున్నది. తృష్ణ పోలేదు, కృషించిన తృష్ణ పోలేదు. కనుక ఏ పొందాడు? నీ కృప జీవం కంటే ఉత్తమము అన్నాడు. 5వ వచనంలో ఏం రాసుకున్నాడంటే, దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. తృష్ణంగా ఉన్న ప్రాణాన్ని తృప్తి. ప్రియులరా, మనకేం కావాలో మనం చూసాక ఇలాంటి ఎన్నో ఉన్నాయి. మనకి దేవుడి సేవకులు ఎందరో చెప్పారు. ఆకులు ఆహారం ఏరియాకి రాలేదా? మనం నమ్ముతున్నావా? మరి ఎందుకు మనం అలాగే ఉండలేదు? మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఏంటంటే మన మనస్సు మనలోనే ఉంటుంది. మన మనస్సును మనం ఎప్పుడైతే తీసేసుకుంటామో, దేవుని యొక్క మాటకు మనం ఎప్పుడైతే లోబడతామో, దేవుడు తృప్తిపరుస్తాడు. తృష్ణలో ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. మన దేవుడు ఆయన గొప్ప రక్షకుడు. కనుక ఈ లోకంలో మనం ఇకనైనా శత్రువుల చేతిలో నుంచి విడిపించబడాలి. శత్రువు అంటే ఏంటి? స్వభావము, నీలో అపవాది నాటిన స్వభావము నుండి నీవు విడిపించబడాలి. అపవాది నాటినటువంటి స్వభావం మనం విడిపించబడాలి. అది నీకే తెలుసు, నీ హృదయము నీకే తెలుసు. దాని నుంచి మనం విడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి ఆయన కృపణిస్తాడు. దేవుడు చూడండి, ఆయన చనిపోయిన వారిని లేపారు, స్వస్థపరిచారు, ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అయితే దేవుడు ఏర్పరచుకున్నటువంటి శిష్యులైనటువంటి వారికి ఏం చెప్పారు? నా యందు విశ్వాసం ఉంచేవారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. యేసు ప్రభు చనిపోయిన వారు లేకరా? మరి ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి పేతురు చనిపోయేవారు లేకరా? తర్వాత పౌలు లేకరా? పౌలు లేకపోయినా పౌరులో ఉన్నటువంటి దేవుని ఆత్మశక్తి లేకుండా, అంతే కదా? స్వస్థపరిచేవారు, ప్రభు స్వస్థపరిచారు. ఈ దినాల్లో కూడా చాలా మంది ఏం చేస్తున్నారు? స్వస్థపరుస్తున్నారు అనుకున్నాం. కొంతమంది ఏదో మన సరే ఏం జరగాలన్నా కానీ పరిశుద్ధమైన జీవితము మనకు కావాలి. దేవుడు నిన్ను పరిశుద్ధిగా ఉన్నప్పుడు ఆయన చర్యలు జరిగించడానికి నిన్ను ఉపయోగించుకోవడా, ఆయన కార్యాలు జరిగించుకోవడానికి ఉపయోగించుకుంటాడు. కనుక స్వస్థపరుస్తాడు. అలాగే యేసు ప్రభు శరీరాలు ఉన్న దినాల్లో ఆశపడ్డాడు, జక్కయ్య ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచాడు. ఆయన కృష్ణాగా ఉన్నాడు, నాకు రక్షణ కావాలనుకున్నాడు. దానం కావాలనుకున్నాడు, రక్షణ కావాలనుకున్నాడు. రక్షణ కావాలనుకున్నాడు. ప్రభు తన హృదయాన్ని ఎరిగాడు కనుక తన ఇంటికి వచ్చి నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. మనకు ఆస్తి లేదు కానీ రక్షణ, ఉన్న ఆస్తిని పోగొట్టుకున్నాడు కానీ రక్షణ సంపాదించుకున్నాడు. మన జీవితంలో కూడా ఇప్పటి వరకు ఏదో సంపాదన కోసం మనం ఆటపడ్డామేమో, కానీ ప్రభు సంపాదించుకోవడానికి తృష్ణ నీలో ఉన్నట్లయితే నీకు నీ ఇంటి వారికి రక్షణ. తన వ్యాధిని పోగొట్టుకోవాలనుకున్నాడు ఎవరో? నయమాను.
కానీ ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాడు, దొరకలేదు. ఇజ్రాయేలుతో యుద్ధం చేసి ఒక చిన్న పిల్లలు తీసుకొచ్చుకున్నాడు బానిసగా. ఆ బానిస యొక్క మాట విన్నాడు. బానిస మాట దేవుని మాటగా విన్నాడు. ఎక్కడ? ఇజ్రాయేల్ దేశంలో ప్రవక్త ఉన్నాడు ఎలీషా. ఆయన దగ్గరికి వెళ్తే మేలు పొందుతాం అని చెప్పినప్పుడు ఆ మాటను తీసుకొని ఏం చేశాడు? మనకున్నటువంటిది ఆస్తి తీసుకొని వెళ్ళాడు. ఆస్తిని ఆశించలేదు, ఒక్క మాటే చెప్పాడు. ఇక్కడ మాటే, ఇజ్రాయేలు చిన్నది మాటే, ఇజ్రాయేల్లో ఉన్న ప్రవక్త కూడా మాటే చెప్పింది. కానీ ఏం తీసుకెళ్ళింది ఏంటి? నయమాన్ తీసుకెళ్ళింది ఏమిటి? వెండి బంగారములు, శరీర వస్త్రాలు, అవి తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ మాటే, అక్కడ మాటే. మాట గెలిచిందా? ధనం గెలిచిందా? మనం దేవుని మాట విలువైనది అని గుర్తించాలి. ఆత్మ సంబంధమైనగా మనం ఎదుగుతున్నప్పుడు దేవుని యొక్క మాట మన మీదకి రావాలి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను సంతోషిస్తున్నాను అన్నమాట మనం సంపాదించుకోవాలి. ముద్దు బిడ్డ అనేది మనం విన్నాం విషయ గ్రంథంలో. ఎఫ్రాయి విషయంలో ముద్దు బిడ్డ ఆయన ఏమనుకుంటున్నాడు? తిప్పివేయబడిన అప్పం వంటి వాడు అని రాయబడింది. ఏమయ్యాడు? తిప్పివేయబడిన అప్పం వంటి వాడు అంటే ఎంత మారిపోయాడు, లోకంలో ఎంత కలిసిపోయాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? దేవుని కాడి ఆయన మీద మోపి సరిచేసి ఇష్టమైన ముద్దు బిడ్డగా చేశాడు. కనుక మన జీవితంలో మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి లోక రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. సమయం లేదు, సిద్ధపాటు చేసుకున్నాం. 3 దినాలు ఉంది. ఈ 3 దినాల్లో కూడా మీరు మీ గృహాల్లో ఎలా ఉపవాస దినం ప్రకటించుకుంటారు, లేకపోతే పనులు మానుకుంటారు, ఏం చేస్తున్నారు కానీ ఈ 3 దినాల్లో ప్రభా అడగండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవుడు మీకు సహాయము మాట చాలు. ఒక్క మాట చాలు ప్రభా అని పాట కట్టారు. దేవుడి మాట చాలు. అలాగా దావీదు ఎంత శ్రద్ధగా ప్రార్థన చేసి ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని చూడగలిగినాడు. ఆయన దావీదు ఒక్కడికే దేవుడు కాదు, నయమానుకు ఒక్కడికే దేవుడు కాదు, ఏలియా ప్రవక్తలకు ఒక్కడికే దేవుడు కాదు, అన్ని జనులైనటువంటి మనకు కూడా దేవుడు మనకి దేవుడు. ఆయన అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. కనుక మన జీవితంలో ప్రభుత్వం పట్టుకొని ప్రభా తెలియని వారిని, అందరికీ ఏ జ్ఞానం లేదు, దైవ జ్ఞానంతో ప్రభావిని దర్శించి నీ యొక్క ఆత్మశక్తి చేత, బలం చేత మనం శుద్ధి చేయనైనా అని మనం అడగగలిగినట్లయితే జీవితకాలం అంతా కూడా పరిశుద్ధులుగాను, జీవితకాలం అంతా కూడా నీతిమంతులుగాను తీర్చబడతాం, ఉంటాం. దేవుని మహిమ కొరకు జీవించగలుగుతాం. అప్పుడు దేవుని యొక్క శక్తి నీలో ఉండి నువ్వు మాట్లాడే మాట కానీ, నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన కానీ అది బలభరితంగా ఉంటుంది, అది ఫలించేదిగా ఉంటుంది. ప్రార్థన చేసుకున్నామండి. చిన్న ప్రార్థన. అందరూ ఈ 3 దినాల్లో విడిపించబడతావా? శత్రువును గుర్తించావా? నీ శత్రువు ఎవరో గుర్తించగలిగావా? ప్రార్థన చేయి. నీ మనస్సు ఎలా ఉంది? నువ్వు ఎలా ఉన్నావు? శత్రుత్వం నుంచి నువ్వు విడిపించబడటానికి ప్రభుని అడుగు, ప్రభు సన్నిధిలో అడుగు. ఈ 3 దినాల్లో ప్రభా ఒక నిబంధన చేసుకో. నీ ఇంట్లోనే, నీ గృహంలోనే లేదా మందిరంలోనే గత సంవత్సరం అంతా నేను ఎన్నో సమస్యలతో జరిగిపోయాను ప్రభా, పట్టుబడ్డాను ప్రభా. చివరి ఆదివారం
ఈ సంవత్సరానికి చివరి ఆదివారం ప్రభా అది క్షమించి నా బలహీనతలు క్షమించి నీ పరిశుద్ధ ఆత్మ నాకు తోడుగా ఉంచి నా ప్రతి బలహీనతల నుంచి నేను విడిపించబడటానికి ధైర్యం కలిగిన వాడిగా నిర్భయస్తుడిగా నేను జీవించడానికి నీ పరిశుద్ధ ఆత్మను నా మీదకి పంపించి నీతివంతుడిగా జీవించడానికి నాకు సిద్ధపాటు దయచేయి ప్రభా. అడగండి, దేవుడిని అడగండి. యేసు ప్రభా, ప్రభు మన కొరకు జన్మించాడు, మన కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. లోక రక్షకుడు పరిశుద్ధాత్మ మన మధ్య ఉన్నది, సంచరిస్తున్నది. ప్రభు రాకడలో మనం ఎంతబడే గుంపులో మనం ఉంటే ధన్యులు కాపిస్తాం. అర్థం చేద్దాం. ఇంకా పాపాన్ని దాచుకొని పాపానికి దాసులమై జీవించేవారు. ఎన్ని సూచనలు దేవుడిని చేస్తున్నాడు. ఎంత ఆశ్చర్య కార్యం దేవుడిని నీ పట్ల జరిగిస్తున్నాడు. ప్రార్థన చేస్తావా? మహాగరుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడైనటువంటి గొప్ప దేవ, భూమి ఆకాశాలను సృజించినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడమే ఉన్నావు. అయ్యా, మా పట్ల నీ ప్రేమ ఎంత అత్యధికము నాయన. మమ్మల్ని కరుణించి కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ దేవుడు సదాకాలము తోడై ఉన్న దేవుడని రాయకండి. నీవు తోడై ఉండని అన్న ప్రభా. లోకము మమ్మల్ని మిగివేస్తుంది కనుక లోకానికి చేత ఆకర్షించబడి బానిసలుగా పట్టబడినటువంటి మేము నాయన. ఆయన లోకానికే దాసులు అవుతున్నాం, కానీ నీకు దాసులు కాలేకపోతున్నాం ప్రభావ. ఇక నుంచైనాను ప్రభా విడిపించబడటానికి, ఇక నుంచైనాను ప్రభా విడిపించబడటానికి సహాయం చేయండి. నా మీద అలాంటి ఆయన ఎండిపోయినటువంటి స్థితిలో కూడా తన శరీరం కృషించిపోతున్నప్పటికీ కూడా ప్రభా దేవా నీ వైపు చూచి అలాంటి కృపను పొందుకున్నాడు ఆయన. మా తండ్రి మేము కూడా అలాంటి కృపను సంపాదించుకోవడానికి సహాయం చేయండి. నీ ఆత్మ నాకు మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని మా ప్రభును మా రక్షకుడు నీకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం. అందరూ లేచి నిలబడి సమర్పించుకుందామండి.